ఇక్కడ 500 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. దీనిని మొత్తం క్లీన్ చేసి 2 టైమ్స్ వాష్ చేసి పెట్టానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎర్రకారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 120 ml పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని మొత్తం మనం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం కలిసేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా మొత్తం మ్యారినేట్ చేసి దానిపైన ప్లేట్ పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచాలి. మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చండి. గంట సేపటి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వీటిని కొద్దిగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 1 to 2 minutes లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అలానే ఇందులో కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ చికెన్ని మనం ఆయిల్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలిపితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. మొత్తం ఆయిల్కి ఈ చికెన్ అనేది పట్టాలి. అలా పట్టడం వల్లనే మనకు చికెన్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మొత్తం కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా టమాటాలు వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలా టమాటాలు మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మనకు టమాటాలు మొత్తం ఉడికిపోయాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి మరీ ఎక్కువ ఉడికించుకున్నామంటే మనకు గ్రేవీ అనేది వెళ్ళిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా అనేది టేస్ట్ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు ఉంచి దించేయాలి.